ఐ నో మీ అందరికీ కామన్గా ఉండే డౌట్, అక్క సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాం, మాకు అసలు వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి? ఎంసెట్ రాసిన అందరిలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేస్తుంది. మరి అసలు సెకండ్ కౌన్సిలింగ్ ఎంతమందికి ఇస్తారు, అసలు ఎవరికి ఇస్తారు, ఏ క్రైటీరియా యూజ్ చేసి ఇస్తారు? దాంతోపాటు ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకొచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అని చెప్పి తెలుసుకునేలా ఉంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తా. మీరు నా కోసం చేయాల్సింది జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయడమే. ఫస్ట్ అసలు సెకండ్ కౌన్సిలింగ్ సీట్స్ ఎలా ఇస్తారు అంటే చాలా చాలా క్రైటీరియా యూజ్ చేసుకునే ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మన ఇంటర్లో ఏమనుకుంటాం, ఐఐటీకి వెళ్ళాలి, ఎన్ఐటీకి వెళ్ళాలి. ఇన్ కేస్ అవి రాకపోతే మనం ఎంసెట్ రాసి ఇట్లా వెళ్తాం. కొంతమంది ఎన్ఐటీస్ వచ్చినా సరే, అంటే చాలామందికి నార్త్ సైడ్ వచ్చినా, లేకపోతే బాగా సౌత్ వస్తే నో ప్రాబ్లం మన ఏరియాస్కి, బాగా నార్త్ వస్తే కనుక ఇంట్లో కూడా అంత ఒప్పుకోరు, ఎందుకు అంత నార్త్ వెళ్ళి ఆ బ్రాంచ్ చదువుకోవడం అవసరమా అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ వాళ్ళు ఎంసెట్ మంచిగా రాసి మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, అనుకున్న బ్రాంచ్ వస్తుంది అనుకుంటే కౌన్సిలింగ్ అయితే అప్లై చేస్తారు. సో దట్ వాళ్ళకు కూడా ఒక సీట్ అంటూ ఎలకేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు ఎంసెట్లో వచ్చిన కాలేజ్ వద్దు, మాకు ఎన్ఐటీ అయితేనే కావాలి అని చెప్పి కాలేజ్లో రిపోర్ట్ చేయకుండా ఎన్ఐటీస్ కనుక వెళ్ళిపోతే ఆ సీట్ ఖాళీగానే ఉంటుంది కదా. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇలా కొన్ని సీట్స్ అయితే వేకెంట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంకా షూర్గా మేము హాస్టల్కి వెళ్ళము, మాకు అసలు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చదు, సో దట్ మేము రిపోర్టింగ్ చేయము, అవసరమైతే మేనేజ్మెంట్ అన్నా తీసుకుంటాం అనేది సెకండ్ కేటగిరీ. అలాంటప్పుడు రిపోర్టింగ్ చేయరు. రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ ఖాళీగానే ఉంటుంది. ఇంకొక థర్డ్ ఏంటంటే 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరికేమో ఈసీఈ వచ్చింది, ఆర్ఎల్స్ త్రిబుల్ ఏ వచ్చింది, ఇంకొకరికేమో సైబర్ వచ్చింది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడే మీకు ఇంటర్ అయింది, మీకు ఎటువైపు అందరూ ఏం చెప్తారు, మీకు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు. ఈవెన్ నేను కూడా కొన్ని వీడియోస్లో అలానే చెప్పాను. బట్ నిజం మాట్లాడుకుంటే మీకు అప్పుడే ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్, అసలు ఏ బ్రాంచ్లో ఏముంటాయి పూర్తిగా అంత అవగాహన అయితే ఉండదు కదా. సో మనం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆప్షన్స్ పెడతాం. ఎయిదర్ మన పేరెంట్స్, మన సీనియర్స్, ఇట్లా ఎవరొకరు ఉంటారు, వాళ్ళు ఇది మంచి బ్రాంచ్ రాను తీసుకో అని చెప్తే సో దట్ మీరు ఆ బ్రాంచ్ పెడతారు. అలా ఒక పర్సన్కి త్రిబుల్ ఏ వచ్చింది, తనకి కొంతమంది చెప్పారు ఆ కోర్ సైడ్ అసలు ఆపర్చునిటీస్ మంచిగా లేవు, నువ్వు కోర్ తీసుకుంటే ఎక్కువ కష్టపడాలి అన్నారు. సో తనేం చేస్తాడు, సరే ఈ సెకండ్ కౌన్సిలింగ్లో సైబర్ పెట్టుకుందాం, పోనీ సైబర్ అన్న వస్తుందేమో అని చెప్పి సైబర్కి పెట్టాడు. సేమ్ టైం సైబర్లో ఉన్న పర్సన్కి ఇంకొకరు వచ్చి ఏం చెప్పారు, అది సిఎస్సి సబ్ బ్రాంచ్ కదా, దానికి అంత వాల్యూ ఉండదు, సిఎస్సి అయితే ఓకే, దానికన్నా కోరే బెటరు, నువ్వు ఈసీఈ అన్న త్రిబుల్ ఈ అన్న తీసుకో, అదే బెస్ట్ అని అన్నారు అనుకోండి. వాడేం చేస్తాడు, ఇటు త్రిబుల్కి షిఫ్ట్ అవ్వడానికి ఆప్షన్ పెడతాడు. ఇప్పుడు ఏమైంది, తక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళే కనుక ఇట్లా పెడితే అది స్లైడింగ్ అయితే అవుతుంది. సో అప్పుడు కూడా సీట్స్ అయితే ఉంటాయి. ఇలా కొన్ని కేటగిరీస్ బేస్ చేసుకుని సెకండ్ కౌన్సిలింగ్ అందరికీ నచ్చింది అయితే రాదు. బట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. అనుకోకుండా ఏది పడితే అది పెడితే అది వస్తే ఇంకా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ ఉండదు. అండ్ రేపు లాస్ట్ డే వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి. ఇప్పుడు మన వీడియో యొక్క మెయిన్ టాపిక్, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ పర్సన్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చింది అండ్ ర్యాంక్ బేస్డ్ కూడా ఎలా చెక్ చేయాలో చూపించేస్తాను. ఈ వెబ్సైట్ అయితే యాక్యురేట్గా మనకి ప్రతి కాలేజ్ అండ్ ఆ కాలేజ్లో ఏ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వచ్చింది ప్రతిదీ క్లియర్గా అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ డిజైన్ చేసిన వెబ్సైటే. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఓన్లీ టాప్ 50 కాలేజెస్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఇక్కడ ఫస్ట్ కాలంలో ర్యాంక్ అండ్ సీరియల్ నెంబర్, కావాల్సిన కాలేజ్, బ్రాంచ్, ఇది ఎలానో ఫేజ్ 1 కాబట్టి ఫేజ్ 1 బ్రాంచ్. ఈజీ కావాలంటే మొత్తం అన్నీ వస్తాయి. నెక్స్ట్ సెక్స్, క్యాస్ట్, రీజియన్, సీట్, క్యాస్ట్, ఏ క్యాస్ట్కి వచ్చిందో అది. ఫస్ట్ నేను ఇక్కడ ఇది యాక్యురేట్గా ఉందా లేదా అని చెప్పి 400 అని చెప్పి అయితే ఇచ్చాను. అండ్ కాలేజ్ శ్రీ విష్ణు. ఇప్పుడు బ్రాంచ్ ఏఐఎంఎల్ ఇచ్చా. ఈ ర్యాంక్ వచ్చిన అమ్మాయి అయితే జాయిన్ అయింది 523, ఎగ్జాక్ట్ 400 కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శ్రీ విష్ణులో జాయిన్ అయింది. ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు నెక్స్ట్ 39,000 ఇచ్చా. అంటే ఆల్రెడీ నేను నాకు తెలుసున్న పీపుల్వి మాత్రమే ఇస్తున్నా, సో దట్ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. విష్ణులో త్రిబుల్ ఏ అయితే వచ్చింది, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే డేటా అయితే చూపించింది. సో మీరు కూడా ఇలా మీ ర్యాంక్కి మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుందా లేదా అని డౌట్ పడుతుంటే కనుక
ఆ ర్యాంక్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చిందని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఎలా పెట్టాలి అంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు గనక ఇంకా ఎంసెట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. డోంట్ వరీ, ఐ విల్ గివ్ రిప్లై. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.